అనన్య టేల్స్. బద్దకపు కోడలు. గోమారెడ్డి అనే ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య మరియు వసుంధర దంపతులు నివసించేవారు. వారికి అర్జున్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అర్జున్కి పెళ్లి సంబంధాలు చూడ్డం వసుంధరకి పెద్ద తలనొప్పిగా మారింది. పెళ్లి చూపులకి వెళ్లిన ప్రతి చోట వసుంధర గారు కండిషన్లు పెడుతూ ఉండేవారు. ఇల్లు ఎలా ఉండాలి, పనులు ఎలా చేయాలి అని ఆమె గంటల తరబడి లెక్చర్లు దంచడంతో ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి కోడలిగా రావడానికి ఆసక్తి చూపించేది కాదు. ఒకానొక సంబంధం కోసం రాఘవయ్య వసుంధర దంపతులు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ ఇలా ఉంది. అమ్మాయికి ఇల్లు మెరిసిపోయేలా ఉంచడం తెలిసుండాలి. నేను చెప్పిన టైంకి వంటవ్వాలి. ఇల్లు ఎప్పుడూ అద్దంలా ఉండాలి. అది విన్న అమ్మాయి తల్లిదండ్రులు మొహం మార్చుకున్నారు. అమ్మాయి భయపడి ఆ సంబంధాన్ని వద్దని చెప్పేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాక అనన్య అనే సంబంధం వచ్చింది. అనన్య తల్లిదండ్రులకు పంతులుగారు ముందుగానే వసుంధరగారి మనస్తత్వం గురించి చెప్పేశారు. అందుకే వసుంధరగారు వచ్చే సమయానికి వాళ్ళ ఇల్లు చాలా నీట్గా సర్దిపెట్టి ఉంచారు. అది చూసిన వసుంధరగారికి చాలా ఆనందం వేసింది. వసుంధరగారు అనన్యను పక్కకు పిలిచి ఇలా అడిగారు. ఇల్లు ఇంత నీట్గా ఉంది, ఇది ఎవరు సర్దారు? అనన్య నవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది. అత్తమ్మా, మీరొచ్చిన వేళకి అంతా నేనే సర్దాను. మీరు చెప్పే పనులు నేను చాలా బాధ్యతగా చేస్తాను. మా ఇంటిని చూశారు కదా, ఎంత నీట్గా ఉందో. అంతా నా కష్టమే. ఇంటి పనులు చేయడమంటే నాకు చాలా ఇష్టం అత్తయ్యా. ఆ మాట వినగానే వసుంధరగారు అనన్యకి ఫిదా అయిపోయారు. వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. పెళ్లి జరిగిపోయి అనన్య అత్తగారింటికొచ్చింది. పెళ్లైన మరుసటి రోజు ఉదయమే వసుంధరగారు లేచి చూసేసరికి, నిజంగా అనన్యను కోడలిగా తెచ్చుకోవడం నా అదృష్టం. నేను చెప్పకముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచింది. ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంది. వసుంధరగారు హాల్లోకి వచ్చి ఇలా అన్నారు. అనన్య, నీ పనితనం చూస్తుంటే ముచ్చటేస్తోంది తల్లి. ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. నువ్వెంత వేగంగా పనులు చేస్తున్నావో కదా. అనన్య సిగ్గుపడుతూ ఇలా సమాధానమిచ్చింది. ఏదో అత్తమ్మా, మీ ఆశీస్సులుంటే నాకన్నీ అలవాటవుతాయి కదా అని నవ్వి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాఘవయ్య గారు సోఫా మీద కూర్చొని వార్తాపత్రిక చదువుతూ ఉండగా ఆయన కళ్ళద్దాలు సోఫా కిందకు జారిపోయాయి. ఆయన కిందకు వంగి అద్దాల కోసం వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో వసుంధరగారు కూడా అటువైపు వచ్చి భర్తకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. రాఘవయ్య గారు సోఫా కింద చేయి పెట్టి అద్దాల కోసం వెతగ్గా ఆయన చేతికి అద్దాలకు బదులుగా పాత పేపర్ల ముక్కలు, ఒక బిస్కెట్ ప్యాకెట్, దుమ్ముతో నిండిన వస్తువులు తగిలాయి. అది చూసి వసుంధరగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏవండి, ఇదంతా ఏంటి? సోఫా కింద ఇంత చెత్త ఎలా వచ్చింది అని అడుగుతూనే దగ్గరలో ఉన్న కిటికీ కాటన్ తీసి చూశారు. కిటికీలో ఉన్న సాక్సులు, పాత బిల్లులు, పుస్తకాలు చూసి ఆమెకు కోపం వచ్చింది. అనన్య అప్పటికే పక్క గదిలో హాయిగా నిద్రపోతోంది. వసుంధరగారు కోపంతో అనన్య దగ్గరికి వెళ్లారు. అనన్య, ఇటురా అని పిలిచారు. అనన్య కంగారుగా నిద్రలేచి బయటకొచ్చింది. ఏమైందత్తమ్మా? ఎందుకంత కోపంగా పిలిచారు? ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నావని సంతోషపడితే నువ్విల్లంతా చెత్తను సోఫా కింద దాచావా? కిటికీలో చెత్తను కుక్కి కర్టెన్ వేశావా? దీనికర్థమేంటి అని నిలదీశారు. ఇప్పుడు అనన్య అబద్ధం బయటపడింది. ఆమె ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. అనన్య, ఏంటమ్మా? సమాధానం చెప్పు. పని చేయడమంటే నీకెంతో ఇష్టమని చెప్పావు కదా. ఇదా నువ్వు చేసే పని? నీకు నిజంగా బద్ధకమేం లేదని నమ్మమంటావా? అసలు నిజం చెప్పు. అత్తగారి ఆవేశాన్ని చూసి అనన్య ఒక్కసారిగా వణికిపోయింది. తప్పించుకునే మార్గం లేక, అత్తమ్మా, నాకు బద్ధకమేం లేదు, నిజం. కాకపోతే ఇలా చేస్తే పని చాలా తొందరగా అయిపోతుంది కదా అని అలా చేశాను. మా ఇంట్లో సోఫాలు, కర్టెన్లు ఏమీ ఉండవు కదా. అందుకే అక్కడెప్పుడు ఇలా చేసేదాన్ని కాదు. అక్కడ చెత్తంతా ఎత్తి వెంటనే బయటపడేసేదాన్ని. ఆ మాట వినగానే వసుంధరగారికి మరింత కోపం వచ్చింది. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అనన్య వైపు కోపంగా చూస్తూ, అంటే మా ఇంట్లో సౌకర్యాలున్నాయనే కదా నీ బద్ధకం బయటపడుతోంది. ఇప్పుడేం చేస్తావో నాకు అనవసరం. ఆ సోఫా కిందున్న చెత్త, కిటికీలో దాచిన ఆ చెత్త అంతా ఇప్పుడు శుభ్రం కావాలి. వెళ్ళు, వెంటనే ఆ పని పూర్తి చెయ్యి. అత్తగారి కఠినమైన ఆదేశంతో అనన్యకు వేరే దారి లేకపోయింది. చచ్చినట్టుగా ఒక పెద్ద కవర్ తీసుకుని సోఫా కింద ఉన్న దుమ్ము, పాత వస్తువులు, కిటికీలో ఉన్న చెత్తను మొత్తం తీసి బయటపడేసింది. ఆ పనులన్నీ చేసేసరికి అనన్యకు ఒళ్ళు నొప్పులు పుట్టాయి, చెమటలు పట్టాయి. అనన్య తనలో తాను,
అయ్యో, ఒక్క రోజుకే నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక్క రోజులోనే ఇంత పని చేయించారంటే ఇంక రోజువారీగా నాతో ఎంత పని చేయిస్తారో ఏమో. ఇలా అయితే అస్సలు నా పప్పులుడకవు. ఏదో ఒకటి చేసి ఈ కష్టాల నుండి తప్పించుకోవాలి. అలా మనసులో గొణుక్కుంటూ అలసటగా ఇంటి లోపలికి నడుచుకుంటూ వచ్చింది అనన్య. వసుంధర గారు గంభీరంగా అనన్యతో ఇలా అన్నారు. సోఫా కింద చెత్తంతా శుభ్రం చేశావు కదా, ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళు. అర్జున్ ఆఫీస్కి వెళ్లే సమయానికి వంటంతా సిద్ధం చెయ్యి. వంటరాని అనన్య అత్తగారికి చెబితే మళ్లీ తిడతారని భయపడి పైకి మాత్రం సరే అని నవ్వింది. వసుంధర గారు కళ్ళు తిప్పగానే అనన్య వెనక మార్గం నుండి పక్కింటికి వెళ్లి రంగమ్మ పిన్నిని కలిసింది. పిన్నిగారు, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఈరోజు ఏమనుకోకుండా మీరే వంట చేసేస్తారా? మా అత్తగారు కూడా ఇంట్లో లేరు. దాందే ముందు తల్లి, ఇప్పుడే చేసి పెడతాను. సరే పిన్నిగారు, మీరు వంట చేయండి, నేనొక పావుగంటలో వచ్చేస్తాను. అనన్య తిరిగి తన ఇంటికి వెళ్లి వంటగదిలో అత్తగారికి కనిపించేలా పెనం మీద నీళ్లు జల్లుతూ ఏదో చేస్తున్నట్టు నటించింది. హాల్లో రాఘవయ్య గారు ఉండడంతో దూరంగా ఉన్న వసుంధర గారు అనన్య వంట చేస్తోందని నమ్మి మురిసిపోసాగారు. అనన్య వంటగదిలో పెనం మీద నీళ్లు జల్లుతూ శబ్దం చేస్తూ అత్తగారికి తను వంట చేస్తున్నట్టు నమ్మిస్తోంది. 15 నిమిషాలు దాటిపోయింది. ఎలాగైనా వెనక మార్గం నుండి వెళ్లి రంగమ్మ దగ్గర వంట తీసుకురావాలని అనన్య తనలో తాను అనుకుంది. పావుగంట పైనే అయిపోయింది. రంగమ్మ పిన్ని వంట రెడీ చేసుంటుంటారు. అత్తయ్య మావయ్య గారు హాల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా వెనక నుండి వెళ్లి త్వరగా భోజనం గిన్నెలు తీసుకురావాలి. అనన్య వెనక తలుపు వైపు అడుగులు వేస్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగింది. వసుంధర గారు లేచి వెళ్లి తలుపు తీశారు. ఎదురుగా చేతిలో భోజనం గిన్నెలు పట్టుకుని రంగమ్మ నిలబడి ఉంది. వసుంధరను చూడగానే రంగమ్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి బిత్తరపోయింది. ఏంటి వసుంధరా, నువ్వింట్లోనే ఉన్నావా? మీ కోడలు అనన్య ఇందాక మా ఇంటికొచ్చి మీరింట్లో లేరని, గ్యాస్ అయిపోయిందని, వంట చేయటం కష్టమని చెప్పి నా దగ్గర వంట చేయించుకుంది. అందుకనే వేడివేడిగా వంట చేసి తీసుకొచ్చాను. రంగమ్మ మాటలు వినగానే వసుంధర గారి ముఖం కోపంతో ఎర్రబడింది. అసలు విషయం అర్థమై అనన్యకు వంట రాదని, తను అబద్ధమాడిందని తెలియడంతో వసుంధర గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. కాని రంగమ్మ ముందు కోపం బయటపడకుండా నవ్వి వంటగిన్నెలు అందుకున్నారు. ఓహో, అవునా వదిన గారు, నేను ఇప్పుడే బయటి నుండొచ్చాను. సరే, చాలా మంచి పని చేశారు. మీరు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. రంగమ్మ సరేనని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా చాటుగా చూస్తున్న అనన్య గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అయ్యో, దొరికిపోయాను. అత్తయ్యగారికి అసలు విషయం తెలిసిపోయింది. ఈరోజు నా పని గోవిందో గోవింద. అత్తయ్య చేతిలో గట్టిగా దెబ్బలు తప్పవు. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలయ్యా. అనన్య భయంతో వణికిపోతుండగా అంతలో అర్జున్ ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమై హాల్లోకి వచ్చాడు. అమ్మా, ఆఫీస్కి లేట్ అవుతుంది, బాక్స్ పెట్టేశావా? వసుంధర గారి కళ్ళు నిప్పులు చెరుగుతూ లోపల ఉన్న అనన్య వైపు చూసి గంభీరంగా ఇలా అన్నారు. ఆ, పెడుతున్నాన్రా. అని బాక్స్ ఇచ్చి పంపిస్తోంది. అతను వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ ఆఫీస్కు బయలుదేరిన తర్వాత వసుంధర గారు కళ్ళు నిప్పులు చెరుగుతూ అనన్య దగ్గరకు వచ్చారు. ఆమె ముఖంలో కోపం, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనన్య, నీకసలు ఇంటి పనులు, వంట పనులొచ్చా? లేక అబద్ధం చెప్పి ఇంటికొచ్చావా? మీ అమ్మగారు నీకేమీ నేర్పించలేదా? నిజం చెప్పు. అత్తగారి ప్రశ్నలకు అనన్య తలదించుకుంది. అబద్ధం చెప్పి ఇలా లాభం లేదని, తన గతాన్ని బయటపెట్టక తప్పదని అర్థమైంది. అత్తయ్య, నా బద్ధకం గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మా అమ్మ శాంతమ్మ పొద్దున్నే లేచి అంట్లు తోముతుంటే ఆ గిన్నెల శబ్దం నాకు జోలపాటలా అనిపించి ఇంకా గాఢంగా నిద్రపోయేదాన్ని. ఒకరోజు అమ్మకి ఒంట్లో బాలేకపోయినా కూడా నేను కనీసం మంచినీళ్ల గ్లాస్ కూడా ఇవ్వకుండా అమ్మే లేచి నాకు టిఫిన్ పెడుతుందేమో అని ఎదురు చూస్తూ పడుకున్నాను. అప్పుడప్పుడు నాన్నగారు రూంలోకొచ్చి బెత్తం పట్టుకొని భయపెట్టినా, నాన్న ఒక్క 5 నిమిషాలు, ఇదిగో ఇప్పుడే లేస్తున్నాను అని చెప్పి మళ్ళీ దుప్పటి ముసుగు తన్నేదాన్ని. మా అమ్మ నా బద్ధకాన్ని చూసి తల పట్టుకునేది. ఓసయ్యానన్య, నీకసలు బాధ్యత ఉందా లేదా? తిన్న పళ్ళెం కడగవు, కనీసం నీ గదిని నువ్వు సర్దుకోవు. రేపత్తారింటికి వెళ్ళాక ఇదంతా ఎవరు చేస్తారు? అని అమ్మ తిడుతున్నా నాకు మాత్రం ఏమీ పట్టేదే కాదత్తయ్యా. పైగా నాకు అదృష్టం ఉండేది. ఎంత తిన్నా, ఎంత బద్ధకంగా పడుకున్నా
నేను అస్సలు లావయ్యేదాన్నే కాదు. అందుకే నేను పనులు చేయాల్సిన అవసరం లేదని, బద్ధకంగా ఉన్నా నాకేం ఇబ్బంది లేదని ధీమాగా ఉండేదాన్ని. ఒకసారి బట్టలు ఉతకడం బద్ధకమై పాత బట్టలన్నీ తీసుకెళ్లి మంచం కింద పాత ట్రంక్ పెట్టె వెనుక కుక్కేసి అమ్మతో మాత్రం ఉతికారేశానని అబద్ధం చెప్పాను. ఆ బట్టలు వారం రోజులకి వాసనొస్తే తప్ప ఎవ్వరికీ తెలియలేదు. అలాగే కింద పడ్డ చెత్తను ఎత్తడం బద్ధకమై కాలితో గది మూలకి నెట్టేసి దానిమీద ఏదో ఒక పాత పేపర్ వేసి కప్పేసేదాన్ని. ఈ అమ్మాయికి అస్సలు సిగ్గులేదు శాంత. దీని బద్ధకం చూస్తుంటే మనకు పెళ్లి సంబంధం దొరకడమే కష్టమనిపిస్తోంది. ఎవరైనా పుణ్యాత్ముడు దీనికి మొగుడుగా వస్తే వాడి పని అంతే అని నాన్న తిట్టేవారత్తయ్య. కానీ నా పెళ్లి విషయంలో పంతులు గారు మా అమ్మకు ముందే చెప్పారు, మీరు చాలా క్రమశిక్షణగా ఉంటారని, ఇల్లు అద్దంలా లేకపోతే ఒప్పుకోరని ఆయన హెచ్చరించారు. అందుకే మీరు పెళ్లి చూపులకొచ్చిన రోజు నాకేం రాకపోయినా మా అమ్మ చెప్పినట్టుగా అంత నాటకమాడాను. ఆ రోజు మీరు మెచ్చుకునేలా ఇల్లంతా మా అమ్మే సర్దింది. నేనే చేశానని అబద్ధం చెప్పించింది. ఆ ఒక్కరోజు మాత్రం అమ్మ భయం వల్ల అన్నీ నేనే చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాను. మీరు నన్ను మెచ్చుకోగానే నేను ఇంకా పెద్ద నాటకమాడి మిమ్మల్ని నమ్మించానత్తయ్య. అని జరిగిన విషయమంతా చెప్పగానే అత్తగారికి బాగా కోపం వచ్చింది. సరే అనన్య, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు. అబద్ధాలతో ఇంటికొచ్చావు. ఇప్పుడు ఈ అబద్ధాల సంసారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నావు? అనన్య భయపడుతూనే అత్తగారి కాళ్ళ మీద పడింది. అత్తయ్య, నన్ను క్షమించండి. మీరు ఎలా చెబితే అలానే చేస్తాను. రేపటి నుండి మీరు ఎన్ని గంటలకు నిద్ర లేవమంటే అన్ని గంటలకే లేస్తాను. వంట పనులు, ఇంటి పనులన్నీ చకచకా చేస్తాను. కాకపోతే నాకేమీ రావు కదా, మీరే దగ్గరుండి నేర్పించండి అత్తయ్య. వసుంధర గారు మనసులో ఒక నిర్ణయానికి వచ్చారు. వీలున్నప్పుడు వంగనిది పెళ్ళయ్యాక వంగుతుందా? చూద్దాం దీని బద్ధకం ఎలా వదులుతుందో అని అనుకుంటూ, సరే, రేపటి నుండి నీకు శిక్షణ మొదలవుతుంది అని చెప్పారు. మరుసటి రోజు నుండి అనన్యకు చుక్కలు కనిపిస్తాయి. తెల్లవారుజామున 4 గంటలకే వసుంధర గారు అనన్య గదిలోకెళ్ళి ఒక్కసారిగా చల్లటి నీళ్లు ఆమె ముఖం మీద జల్లారు. ఏమైందత్తయ్య? ఎవరైనా నీళ్లు చల్లారా? నేనే జల్లాను. లే, సమయం 4 గంటలు దాటింది. 5 గంటలకల్లా వాకిలూడ్చి ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత ఇల్లంతా తడిగుడ్డతో తుడవాలి. గుర్తుంచుకో, ఏ వస్తువు కింద కూడా ఒక్క నలుసు కూడా ఉండకూడదు. అనన్య బద్ధకంగా ఆవలిస్తూ లేచింది. కాని వసుంధర గారు పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అనన్య సోఫా కిందకు చెత్తను చూద్దామని ప్రయత్నించిన ప్రతిసారి వసుంధర గారు మళ్లీ చేయని గద్దించేవారు. పాపం అనన్య ఆ ఒక్కరోజే 10 సార్లు ఇల్లు ఊడవాల్సొచ్చింది. వంటగదిలోకి వెళ్ళాక అనన్య పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అనన్య, ఇదిగో కూరగాయలు. అన్నీ సమానంగా తరగాలి. మిక్సీ వాడకూడదు. రోకలితోనే పచ్చడి నూరాలి. అప్పుడే ఆ రుచి వస్తుంది. అలాగే అంట్లు తోమేటప్పుడు కూడా ఏమాత్రం జిడ్డుండకూడదు. జాగ్రత్త. అనన్య చేతులు నొప్పులు పుట్టి ఏడుపు మొదలుపెట్టింది. అమ్మో, బద్ధకంగా ఉన్నప్పుడు సోఫా కిందకు నెట్టేయటం సుఖమనుకున్నాను. కానీ అత్తమ్మ నన్ను అస్సలు వదలటమే లేదే అని మనసులో ఏడ్చుకుంది. వారాల తరబడి వసుంధర గారు పెట్టిన కఠినమైన నియమాలతో అనన్యకి బద్ధకమంటేనే భయం పుట్టింది. ఎక్కడ కొంచెం బద్ధకం చూపించినా మళ్ళీ ఆ పనిని మొదటి నుండి చేయిస్తారని తెలిసి ఆమె పనులన్నీ చకచకా చేయడం నేర్చుకుంది. 1 నెల గడిచేసరికే అనన్యలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే ఆమె ఉదయాన్నే లేస్తోంది. ఇల్లు అద్దంలా మెరిసిపోతోంది. ఒకరోజు అర్జున్ ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు. అమ్మా, అనన్యలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నిజంగా ఇల్లు ఎప్పుడూ ఇంత శుభ్రంగా నేను చూడలేదు. బద్ధకమనేది ఒక జబ్బు లాంటిదిరా అర్జున్. దానికి సరైన మందు క్రమశిక్షణ మాత్రమే. మన అనన్య ఆ మందును బాగా వాడుతోంది. అనన్య కూడా తన తప్పు తెలుసుకుని, అవునత్తయ్య, బద్ధకంగా ఉండి పనులు దాచడం కంటే బాధ్యతగా పనులు పూర్తి చేస్తే వచ్చే ఆ సంతోషమే వేరు అని అత్తగారిని కౌగిలించుకుంది. గోమారెడ్డి గ్రామంలో అందరూ మెచ్చుకునేలా ఆ బద్ధకపు కోడలు కాస్త ఇప్పుడు ఆ ఊర్లోని ఉత్తమ కోడలని పేరు తెచ్చుకుంది. Ananya Tales